ఆదివారం అమావాస్య సందర్భంగా మేషరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానం పాటించడం వలన గ్రహాల దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్నతమైన జీవితం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో గురువు, విశేషమైనటువంటి పంచమ కేతు సంచార స్థితి, భాగ్యంలో బుధుడు, రాజ్యస్థానంలో త్రిగ్రహ సంచార స్థితితో కూడుకున్నటువంటి 19వ తారీఖున 20వ తారీఖున పంచమగ్రహ కూటమి రాజ్యస్థానంలో జరుగుతుంది. కనుక వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, పెట్టుబడులలో, లావాదేవీల విషయాలలో అనేక రకాలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో ఎందుకనక 5 గ్రహాలు కలిపి రాజ్యస్థానంలో ఉండడం వలన అంటే ఏ కొద్దిపాటి అప్రమత్తంగా మీరు ఉన్నా ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది, ధనం అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది, తెచ్చుకున్నారా స్థిరచరాస్తులు కరిగిపోయే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక ఈ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఆదివారం అమావాస్య సందర్భంగా ఎర్రటి ఒత్తులతో దీపాన్ని పెట్టడం, ఆ గణపతి స్వామివారిని పెకిలింపజేసి సింధూరాణం పూసి ఇంట్లో పెట్టుకొని ఇంటి గుమ్మం దగ్గర ఎర్రటి గుమ్మడికాయను ఛేదింపజేసి పగలగొట్టినట్లయితే సకలమైన దోషం తొలగిపోతుంది. అది ఏ కాకుండా అసలే నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే వచ్చిన మొదటి అమావాస్య కనుక విశేషంగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ వీలైనంతవరకు నిప్పుకు, నీటికి, గొడవలకు దూరంగా ఉండి తీరాలి. లేకపోతే ఉద్యోగంలో, వ్యాపారంలో అనంతమైనటువంటి ఇబ్బందులు కలగజేసే పరిస్థితి ఉంటుంది. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, రాజకీయ నాయకులు, హోటల్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా ఎంతో ఓర్పుగా, ఎంతో నేర్పుగా, సత్ప్రవర్తనగా ఉండి తీరాలి. కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా మీరు ఆ యొక్క సూర్యారాధన, తెల్ల జిల్లెడు వృక్షం యొక్క పూజ, కుక్కకు, కాకికి ఆహారాన్ని పెట్టడం వలన సకల దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.